ఒక్కొక్క రోజుకు మహేష్ బాబు ఫ్యాన్స్ కు రాజమౌళి గూస్ బంప్స్ అయితే తెప్పిస్తున్నాడు భయ్య. రాజమౌళి సార్, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఇచ్చే హైప్ కు ఎవడన్నా పోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అవును భయ్య, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరు కూడా ఇది అస్సలు ఊహించుకున్నారు. అందరికీ మహేష్ బాబు ఈ SSMB 29 సినిమాలో ఒక కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు, న్యూ హెయిర్ స్టైల్, గడ్డంలో కనిపిస్తున్నాడని మాత్రమే తెలుసు. కానీ జక్కన్న మనం ఎవరం కూడా ఊహించని ఒక కొత్త ట్విస్ట్ ను ఈ సినిమాలో అయితే పెట్టాడు. అదేంటంటే మహేష్ బాబు ఈ SSMB 29 సినిమాలో 6 ప్యాక్ అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇంతవరకు మహేష్ బాబు ఏ సినిమాలో కూడా తన బాడీని అయితే చూపించలేదు. మొట్టమొదటిసారిగా నేనొక్కడినే మూవీలో అది బ్యాక్ సైడ్ నుంచి తన బాడీని అయితే చూపించాడు. కానీ ఈ SSMB 29 సినిమాలో 6 ప్యాక్ తో మనకైతే దర్శనం ఇవ్వబోతున్నాడు. నిజంగా ఈ ట్విస్ట్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఊహించి ఉండరు. అదే మరి జక్కన్న విజన్ అంటే. ఎవరు ఊహించని అద్భుతాలు సృష్టించడమే జక్కన్న డైరెక్షన్. అందుకేనేమో మహేష్ బాబు ఇప్పుడు ఎక్కువగా ఫుల్ లెంత్ టీషర్ట్లు వేసుకుని మాత్రమే కనిపిస్తూ ఉన్నాడు. మామూలుగా రాజమౌళి సినిమాలలో హీరోలు 6 ప్యాక్ తో కనిపించడం చాలా సాధారణమైన విషయం. కానీ మహేష్ బాబును కూడా జక్కన్న 6 ప్యాక్ లో చూపిస్తాడని ఎవరు కూడా కొంచెం కూడా ఊహించి ఉండరు. మహేష్ బాబు రాజమౌళి కాంబోనే ఒక స్పెషల్ కాంబో. అలాంటిది ఈ సినిమాలో ఇన్ని ట్విస్టులు పెడితే ఈ సినిమా మీద జనాలలో ఎలాంటి హైప్ క్రియేట్ అవుతుందో మీ ఊహలకే వదిలేస్తున్నా. మొత్తానికి రాజమౌళి ఈ సినిమా విషయంలో అస్సలు తగ్గేదేలా అంటున్నాడు భయ్య. ఇకపోతే ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతోంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ అయితే ఉండబోతోంది. ఎంత లేదన్నా కూడా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ అంతా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కావడానికి 3 to 4 years ఖచ్చితంగా పట్టేలా కనిపిస్తూ ఉంది. సో ఇది గైస్, మరి ఈ SSMB 29 సినిమాలో మహేష్ బాబు 6 ప్యాక్ లో కనిపించడం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.